హైదరాబాద్ పరిధిలోని కుక్కలకు ఇచ్చే వ్యాక్సిన్ ఖరీదెంతో తెలుసా? అక్షరాల 5,000 రూపాయలు. అవును, జీహెచ్ఎంసీ ఖర్చు చేసిన నిధులను చూసి నమ్మాల్సిందే. ఇదే వ్యాక్సిన్ ధర మార్కెట్లో మాత్రం 40 రూపాయలే. దీన్ని బట్టి కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతోంది. గత కొంతకాలం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల బెడద పెరుగుతోంది. కుక్క కాటుకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది చిన్నారులపై దాడి చేసి నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి వీధి కుక్కలు. వీటిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళన చేస్తుంటే తాము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. తాము చేపట్టిన వెటర్నరీ ప్రోగ్రాం సక్సెస్ అయిందని చెబుతూనే వీధి కుక్కల వ్యాక్సిన్ల కోసమే 25 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రెండు 2009 నుంచి గ్రేటర్ పరిధిలోని 44,100 కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వీటి కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వ్యక్తి వేసిన పిటిషన్కు స్పందించిన జీహెచ్ఎంసీ ఈ వివరాలు వెల్లడించింది. మార్కెట్ ధర ప్రకారం ఒక్కో వ్యాక్సిన్ ఖరీదు 40 రూపాయలు. అలాంటిది ఒక్కో కుక్కకు వ్యాక్సిన్ వేయడానికి జీహెచ్ఎంసీకి 5,000 రూపాయలు ఎలా ఖర్చు చేసిందనే నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ చేస్తున్న ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 5,000 రూపాయలను కార్పొరేషన్ ఖర్చు చేసినా దాని ఫలితం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. గతంలో కన్నా ఇప్పుడు కుక్కల బెడద పెరిగిందని ఆరోపిస్తున్నారు. అధికారుల లెక్కలు ఇలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. కుక్కల నియంత్రణ ఆపరేషన్ చేసినా వీటి సంతతి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సుమారు 5 లక్షల కుక్కలు నగర వీధుల్లో తిరుగుతున్నాయి. గత ఏడాదిలోనే సుమారు 35,000 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 23 మంది బాధితులు మరణించారు. ప్రభుత్వం కుక్కల నియంత్రణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యమంటూ మండిపడుతున్నారు నగరవాసులు. జీహెచ్ఎంసీలోని వెటర్నరీ అధికారులు సైతం వ్యాక్సిన్స్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చయ్యే అవకాశం లేదంటున్నారు. అత్యాధునిక వ్యాక్సిన్స్ ని వాడినా ఇంత భారీ ఖర్చు అవ్వదంటున్నారు. 40 రూపాయలకు దొరికే వ్యాక్సిన్ కోసం 5,000 ఖర్చు చేయడంతో జీహెచ్ఎంసీపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో